నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. సరే, ఇప్పుడు అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి వచ్చిందండి. ఇది ఏంటి సార్? ఇది ప్రజలందరూ భయపడుతున్నారు. దానివల్ల ఉపకారం ఉంటుందా నష్టం ఉంటుందా అని పక్కన పెడితే జనాలు గుండెలు ఎదిరిపోతూ ఉన్నాయండి. ఇటు బాబు దొంగలాగా మనం భూములు దొబ్బేసేలా ఉండడం మనం ఇదే చూడాలి. మనం రిజల్ట్ ఇప్పుడు ఒక 10 చోట్ల 15 చోట్ల ఏదో దాన్ని ట్రైల్ ఏదో వేస్తున్నారు కొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో. అయినా కానీ ఈ పడుకున్న గుర్రాన్ని తొలగించుకుని తను లేపు తన్నించుకుంటాం, ఈ సెల్ఫ్ గోల్ వేసుకుంటాం. అతను బాగా అలవాటైపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఏదో పని ఉందంటారు. అది ఇప్పుడు రిజిస్ట్రేషన్లో అయ్యి ఏదో వాళ్ళు పోట్లాలు పడుతున్నారు. ఎవడి భూమి వాడికి కోర్టుకు వెళ్ళి వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటారు. డిలే అవుతూ ఉంది. ఇప్పుడు ఆ ఆఫీసర్ ఎంఆర్ఓ లేకపోతే ఎవడ ఉన్నాడో ఆ ఆఫీసరు వాడి ఇష్టం, వాడి చేతిలోకి వెళ్ళిపోద్ది. అండ్ నేను కొనేసుకున్నాను అనుకోండి అని నాకు అనుకూలంగా చెప్పేస్తాడు. కోర్టుకు వెళ్తాను కూడా లేదంట. ఇది భయం పట్టుకుంది ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. సాధారణంగా 70-80% జనాలకి అరెకరమో ఎకరమో సెంటు భూమి అన్న ఉంటుంది. ఇతను ఇచ్చాడు కదా సెంటు భూమి మొన్న. అలాంటివి ఉంటాయి కదా. అది నీది కాదురా ఎవడెవడు దుబ్బేస్తాడంటే ఎలా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మీ భూమి ఆ పత్రాలతో సహా మీ దగ్గర ఉంటే ఉన్న ధీమా వేరు. మీ దగ్గర జిరాక్స్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి మాకు కావాలంటే చేసుకోవచ్చు ఇలాంటివి చెప్పారు అనుకోండి, మీకు ధీమా ఉంటుందా? భయంగా ఉంటుంది కదా కొద్దిగా. జనాలు ఒళ్ళు ఉన్న దాంట్లోనే 3 సార్లు తడుముకుంటారు. అలాంటిది దీన్ని నమ్ముతారా జనం? పైగా బెంగబెంగగా ఉంటుంది కదా. ఇవన్నీ కాకుండా నా పాస్బుక్ మీద ఆడిపోతే ఏంటి, నా భూమిలో సర్వే రాళ్ళు ఆడిమోహం ఏంటి, రోజు వెళ్ళినట్టు ఈడి మొహం చూస్తాం ఏంటి అనేటువంటి సెంటిమెంట్ ఉంటుంది. నా భూమి మీద ఆడిపెత్తనం ఏంటి అనేటువంటిది ఉంటుంది కదా. అడుగు నేల గురించి నరుకుని చెప్తారు. అటువంటిది భూమి పట్ల చాలా సెంటిమెంట్ ఉంటుంది. అది కాకుండా వీళ్ళకేమో ఈ భూమి ఎవడో ఏ టైంకి ఆక్రమించుకుంటాడో అన్న భయం ఉంటుంది. అన్నాటికి మించేటంటే ఈ భూమిగా తాగటెట్టేసుకుంటాడని కూడా అన్న భయం ఉంటుంది. వీళ్ళకి తెలియదు. వీళ్ళకి అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏ ఆసియన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగోండి ఇన్ని 100 లక్షల ఎకరాలు ఉండి దీని మీద 1 లక్ష కోట్లు ఇచ్చేయండి అని తెచ్చేసుకున్నాడు అనుకో, ఏం చేయగలుగుతారు మీరు? అవన్నీ పట్టుకుపోతాడు, ఇంకో దీపం కొనేసుకుని పోతాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇలాంటి సమస్యలన్నీ ఒక రకమైన ఆందోళన ఉన్నారు. ఇది ఇప్పుడు ప్రభుత్వాలు ఒక ఏదైనా చట్టం చేసినాయి అనుకోండి, అందులో మేలు ఉంటుంది, కీడు ఉంటుంది. డెఫినెట్గా మెరిట్స్ డిమెరిట్స్ 2 ఉంటాయి. దీంట్లో డిమెరిట్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రజలు ఆందోళన కలిగించే డిమెరిట్స్ ఉన్నాయి. కొన్ని మెరిట్స్ కూడా ఉండొచ్చు, అంటే ప్రాక్టికల్గా తెలుస్తుంది అది. కానీ భూములు అనేటువంటి తరతరాల నుంచి వస్తాయి. ఆ వారసత్వం మీరు అక్కడ లింక్ కట్ చేసేసి ఆ వాళ్ళకి కొంతమంది గ్యారంటీ. ఇప్పుడు మీరు భూమి కొనుక్కుని హైదరాబాద్లో లేకపోతే బొంబాయిలో లేకపోతే అమెరికాలో ఉంటారు. దాని మీద ఎవడో కూడా వచ్చి దాని పత్రాలు సృష్టించేస్తున్నారు కదా. ఇప్పుడు ఎంత రికార్డు ఉండి కోర్టుల్లో వాద్యాలు వేసుకుని గట్టిగా నిలబడే వాళ్ళకే కాగితాలు మళ్ళీ దొంగ కాగితాలు సృష్టించేస్తున్నారు. ఆ దొంగ కాగితాలు పట్టుకెళ్ళిపోయి ఈ భూమిని ఆదరణ అనుకుంటే ఎవడన్నా వాళ్ళు 2 సార్లు నోటీసులు ఇస్తారు. మీరు స్పందించలేదనుకోండి అడిగిచ్చేస్తారు. అప్పుడు మీరు మళ్ళీ వచ్చి లబోదీపం అన్నా కానీ మీరు కోర్టుకు వెళ్తాం కూడా లేదు. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అంచేత ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన 5 సంవత్సరాలు చేసిన దద్దమ్మ చేతకాని దద్దమ్మ పరిపాలన కంటే కూడా అతను చేసిన అరాచకం, అవినీతి, ఇసుక దోపిడీ, మద్యంలో దోపిడీ కంటే కూడా విధ్వంసాలుగా అతను చేసిన విధ్వంసాలు అన్నీ చూసి ఈపి సిట్లు పోయినా కానీ ఈ ఆఖరి ఎన్నికల ముందు పెన్షన్ల విషయంలో అతను చేసిన గందరగోళం, ప్రజలను ఇబ్బంది పెట్టిన తీరు, ప్రతిపక్షాలు వాళ్ళ మేనిఫెస్టోలో పెన్షన్లు పెంచిన ఇచ్చిన హామీ, మళ్ళా 3 నెలలకి 3,000 జూలై నెలలో ఇవ్వటం, ఈ ల్యాండ్ టైటిల్ యాక్టు, ఇది ఆయనకి కనీసం అతనికి 25-30 వస్తాం అనుకున్నాను అంతకుముందు. ఇప్పుడు ఈ 10 లోపలికి తీసుకొచ్చి పెట్టారు. జనం వర్సెస్ జగన్ అని. పెత్తందారులు పేదలు అన్నాడు కదా. ఎస్, జగన్ లాంటి అత్యంత క్రూరుడైన పెత్తందారికి సామాన్యులైన అమాయకులైన కొడితే కొట్టించుకుని గెలితే గెలించుకున్న ప్రజల మధ్య యుద్ధం. నిన్న పులివెందుల్లో వైఎస్ భారతి గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆ నాయకుడే వైసీపీ నాయకుడు అడుగుతున్నామంట. అంటే మేడం మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు జగన్ గారికి చెప్తారనే ఉద్దేశంతో మీకు చెప్తున్నానని చెప్పి మా పాస్బుక్ల మీద మా దాని మీద జగన్ గారి ఫోటో ఏంటంటే అని అడుగుతున్నాడు. అడుగుతారు కదా మరి. ఇప్పుడు ఏమవుద్దంటే అండి, ఇక అతను సరిదిద్దుకోలేని తప్పులు చేసాడు. ఒకవేళ అతను ఇప్పుడు ఏమన్నా వచ్చి అబ్బాయి నా మొహం తీసేసి దేవుడి బొమ్మ వస్తాను అన్నా నమ్మరు. ఇంకా
ఎందుకు నమ్మరంటే ఇదిగో రాజధాని అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇది ఎక్కడికే పోదని చెప్పాడు. ఏం చేసాడు? రాగానే 3 రాజధానులని దాన్ని ముదరష్టపు ఆలోచన చేసి దాన్ని పాడెట్టేసాడు. పోలవరాన్ని నేను బ్రహ్మాండంగా కట్టించేస్తానట, అవును. మా నాన్న విగ్రహం కూడా పెట్టించేస్తానట. చేసాడా? రైల్వే జోన్ గురించి, పశ్చిమ గోదావరి గురించి అయితే అక్కడ మెడలో వచ్చి తెచ్చేస్తానట. వెంటనే గబుక్కుని వెళ్ళిపోయి కాళ్ళ దగ్గర కూర్చుండిపోయాడు. మోడీ కూడా కంగారు పడిపోయి థియేటర్ బాబు కాళ్ళ మీద పడిపోతాడు, కాళ్ళు లాగేస్తాడేమో అని. చూసారా, ఫ్లైట్ దిగిన వెంటనే కాళ్ళు పెట్టేసుకుంటుంటే ఆడికి కంగారు పడ్డాడు మోడీ గారు. 2 కాళ్ళు పట్టేసుకుని పడగొట్టేస్తాడేమో అని. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఎవరు నమ్ముతాడు? వాళ్ళు ఏంటంటే విలువలు, విశ్వసనీయత, మాట తప్పడం, మడం తిప్పడం, ఇలాంటి మాటలు మాట్లాడతారు. మాటల వరకే. అతను మడం చూడడానికి కాలితే మెల్లి తిరిగిపోయి ఉంటుంది వెనక్కి, తిప్పి 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 తిప్పి. మాట ఎందుకు తడబడుతుంది అనుకుంటున్నారు? మాట అతనికి అపస్వరాలు, అపశబ్దం ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? మాట తప్పి 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 నాలుగు మందమైపోయి ఇక ఏం మాట్లాడుతుండో తెలియకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే మాట తప్పడం వల్ల కాన్ఫిడెన్స్ పోద్ది, బెదురు వచ్చేస్తుంది, గుబులుగా ఉంటుంది, బిక్కు బిక్కు మనిషి అవుతాడు, బిత్తర చూపులు చెప్తాడు, ఇరునవ్వులు అవుతారు. అది ఆ చేష్టలు వచ్చేస్తాయి అన్నమాట. మనం ఏదో తప్పు చేసేవాడిని గిల్టీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బిక్కు బిక్కుమంటే బిత్తర చూపులు చూస్తూ ఉంటారు. ఈ మడం తిప్పి తిప్పి మనిషి 4 అడుగులు వేయలేకపోతున్నట్టు కూర్చుని వెళ్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారు చూడండి, 73 ఏళ్ళ వయసులో ఆయన రోజు 3 సభల్లో 2 సభల్లో పాల్గొంటున్నాడు. టెంపరేచర్ ఎలాగుంది? టెంపరేచర్ ఎలాగుంది? భయంకరంగా. ఆయనేమో వీళ్ళు ముసలోళ్ళు అంటారు, వీళ్ళు చిన్న బుచ్చిలాగా. అంత ఎందుకు బాలకృష్ణ గారు, అతను కూడా ఇతని మీద 10 ఏళ్ళు పెద్దోడే కదా. నిన్న వ్యాన్ నుంచి ఆ వ్యాన్ మీద ఎగురు దూకేస్తున్నాడు. రీల్లోనూ రియల్గా కూడా నేను హీరోనే అని చూపించుకుంటున్నాడు అతను. ఇతనేమో ఇలా కూర్చుని వెళ్తున్నాడు, చేతులు పిసుకుంటా, రాకెట్ రాకుంటాడు జబర్దస్త్లో, చేతులు పిసుకుంటూ పొట్లాలు కట్టినట్టు. అది పరిస్థితి అతను. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే బాధ వస్తుంది, కానీ నేను వాస్తవాలు కదా. మీరు చూడండి, నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. అతను ఓటం చూడండి తెలుస్తుంది కదా. అతను ఓటం చూస్తే బిక్కు బిక్కు బిత్తర చూపులు చూస్తా, లోపల ఎలాగుంటాడో 4 గోడల మధ్య అత్యంత క్రూరంగానూ ఉగ్ర నరసింహ అవతారంతో ఎవడో మాట్లాడలేని విధంగా మాట్లాడుతూ నోటి మీద కొట్టిలా ఉంటాడంట. అంటే రెండు ముఖాలు ఉన్నాయన్నమాట. అది ప్రజలు కనిపించే ముఖం ఒకటి, ఆ ముసుగులో మాస్క్లో వేరే ముఖం ఉందన్నమాట. అటువంటి వాడు మనకు అవసరమా? అవుట్ స్పోకెన్ ఉండాలా, ఓపెన్గా ఉండాలి. నీ మనసు నిర్మలంగా ఉంటే ముఖం ఫ్రెష్గా ఉంటుంది. రాహుల్ గాంధీ లాగా. రాహుల్ గాంధీ గారు నిర్మలంగా ఉంటాడు, ఎందుకు అనుకుంటున్నారు? అతని మనసు నిష్కల్మషంగా ఉంటుంది, ఆడంబరం ఉండదు, అతిశయం ఉండదు, అహంకారం ఉండదు. అదే మోడీ గారు చూడగానే ఓ బాబు ఇద్దరు బాబు అనుకుంటాం. అంటే మనసు కలుషితం అయిపోయి ఉంటారు. మనసులో ఎంతసేపు కూడా మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య కుట్ర పెట్టేసి ఎంతసేపు అధికారం, దొంగలతో స్నేహం, ఈ ఆలోచనలో ఉంటారండి. రాహుల్ గాంధీ గారికి మోడీ గారికి డిఫరెన్స్ అది. అలాగే జగన్కి చంద్రబాబు గారికి ఇది డిఫరెన్స్. అది ల్యాండ్ టైటిల్ విషయం ప్రజల్లోకి వెళ్ళిందంటే వాళ్ళందరూ తెలిసిందంటారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళకపోతే దోలు తీరిపోద్దండి వాళ్ళకి. మనం చెప్పాలా? మీకేం నష్టమా? మీకేనా భూమి ఉందా? అమ్మో ఉందా? ఉంటే మీరు 10 మందికి చెప్పండి మీతో పాటు. నాకుందా నేను చెప్తాను. ఎవడ దాడే కడుక్కోవాలి. ఎవడో వచ్చి కడుగుతాడు, చంద్రబాబు గారు వస్తాడో, వీళ్ళు వచ్చి సాయం చేస్తారని చూడకూడదు. దోలు తీరిపోద్ది ఎవడదాడు కడుక్కోపోతే ఇవాళ స్మెల్ వచ్చేద్ది. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.